సందర్భాన్ని మీరు ప్రత్యక్షంగా వచ్చి చూశారు. ఇంతవరకు కూడా కనీసం ఆ పొద్దుకొచ్చుకున్నటువంటి సదరు వ్యక్తిని కానీ మా యొక్క దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ సమాన గడ్డలు కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్క రోజు పట్టించుకునే దాకా పోలేదు. మేము ధర్నాలు చేసినాం, రాష్ట్రాలు చేసినాం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని చెప్పేసి డిమాండ్ చేస్తే కూడా మీరు వచ్చి అధికారికంగా వచ్చి మమ్మల్ని అడ్డుకొని ఆపారే తప్ప నాకు చేసిన న్యాయం ఏమీ లేదు. మీరు అభివృద్ధి పేరుగా తిరుగుతున్నారు. కాకపోతే మాకు మాత్రం మాయమాటల నాయకులు సున్నా నాయని అభివృద్ధి కాదు, ఇది డ్రామా నాయనిగా నిన్న మాకు గట్టితనం అయిపోయింది. ఇంతవరకు కూడా మా పెద్దమ్మగడ్డ గ్రామంలో కనీసం ఒక అభివృద్ధి పనులు చేయదు. ఎందుకంటే నువ్వు తక్షణమే నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు అభివృద్ధి చేసేది ఉంటే ఇమ్మీడియట్ గా మా పెద్దమ్మగడ్డ గ్రామానికి సంబంధించి ఎన్ని కోట్ల నిధులు కేటాయించాము, అవి ఏమేమి వర్కులు పెట్టావో శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్ని మాటలు గారడి మాటలు చెప్పడం కాదు, మీరు భయంతో తిరుగుతున్నట్టుగా నాకు పూర్తిగా అర్థమైపోయింది. ఈ మోసపూరితమైన హామీలు, ఈ అబద్ధాలమైన పథకాలు ప్రజలు నమ్మరు. ఇందిరామైన పేట మా గ్రామంలో 2-3 పడుతున్నటువంటి ఇంద్రాలు వెళ్ళారు. మరి మీరు కనుక్కున్నారా అయ్యా? మీ ఇచ్చినటువంటి ఇంద్రా పథకం ఆ ₹1,00,000 బిల్లు వచ్చినేమో కానీ ఆ కట్టడం లోపల ₹6,00,000 అప్పయింది. మరి ఎంత వడ్డీ కడుతున్నారు? ₹6,00,000 వడ్డీ అప్పెట్లా తెచ్చుకున్నారు? ఇదాన్ని అడగడం ఏం లేదు. మీకు వచ్చింది మేము ప్రభుత్వ పథకాలు ఇందిరామరాజ్యం ఇల్లు ఇస్తున్నామని చెప్తున్నా తప్ప ఆ ₹1,00,000 కోసం వాళ్ళు కొంపెంగా కాలిందో చూడకపోవడం ఇది మీకు అభివృద్ధి, ఇది మీ ప్రజాపాలన. కాబట్టి ఇదంతా తెలుసుకొని తిరగాలి. ఏదైనా మాట్లాడే ముందు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. మా నాయకుల పైన మీరు అవాకులు జవాకులు, మా వినయ్ భాస్కర్ గారి పైన కూడా చాలా అవాకులు జవాకులు చేస్తూ ఉంటారు. భద్రకాళి మాడవీధుల విషయం మీరు వచ్చింది అభివృద్ధికి పెద్దమ్మగడ్డకు, భద్రకాళి మాడవీధుల విషయం ఇక్కడ తీసుకొచ్చి మీడియా దొరికింది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఏది పడుతుంది అవగాహన లేకుండా మాట్లాడము. తస్మాత్ జాగ్రత్త. మా నాయకుడు మా వినయ్ భాస్కర్ గారు మా పక్షపాతిగా ఉండి మీ ఇంటికి వచ్చినటువంటి మా దళితులు మంచినీళ్ళు ఇస్తలేరని చెప్పేస్తే కరెంటు కాడి చేస్తాం, మీ మంచినీళ్ళు పోయినాయి, మీ డోజర్లు వస్తాయి, నైట్ పోలీసులు వస్తారు అని వాళ్ళు భయప్రాంతాలకు గురి చేస్తే వాళ్ళు మా నాయకుడిని ఆశ్రయిస్తే మా పార్టీ అధ్యక్షుల ద్వారా లీగల్ ద్వారా పోయి మేము వాళ్ళు పోయి హ్యూమన్ రైట్స్ లో మా నాయకుడు వినయ్ భాస్కర్ గారు తీసుకొస్తే అది మీరు భరించలేక పని తీసి తిరిగి ఆయన బురదగా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన జీవో ఇచ్చిండు వినయ్ భాస్కర్ గారే, ఆయన ఇదంతా కాపీ చేసి మీరు ఒక సర్టిఫికేట్ చేస్తున్నారు. ఆయన ఇచ్చిన జీవో అయితే మంచినీళ్ళ పథకం తీసుకొచ్చింది ఎవరు? వాళ్ళకు త్రాగునీరు ఇచ్చింది మా ప్రభుత్వం కాదా? వాళ్ళకు నంబరింగ్ ఇచ్చింది పట్టాలనేవని చెప్తున్నారు. మీరు నియామకంగా మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ముంటే చూపించండి పట్టాలేవని చెప్పేసి అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. ఇంకా కూడా ఏమాత్రం అవగాహన లేకుండా, సోయి లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారో మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఒక ప్రజాప్రతినిధి, మీరు మాకు సేవ చేస్తారు కాబట్టి మా ప్రజలందరూ మా యొక్క దళిత సమాజం అంతా నమ్మి ఓట్లేసిండ్రు. అయినా కూడా మీరు ఈ బుద్ధికి మందగించిపోయి అది చెప్పుడు మాట్లాడి దళితులందరినీ బలిపశువుగా చేస్తున్నారు. అదేవిధంగా మా వినయ్ భాస్కర్ గారికి సవాల్ విసురుతున్నారు. మీరు ఏమని విసురుతున్నారు? అనుకోకుండా చౌరతం రా అభివృద్ధి పైన చర్చ చేద్దామంటున్నారు. సిగ్గుగానే కొద్దిగా నారాయణ రెడ్డి గారికి మా వినయ్ భాస్కర్ గారు గతంలోనే నిన్న కూడా భద్రకాళి అమ్మవారి సాక్షిగా మీకు సవాల్ విసిరింది. నీ పైన, నీ పాలన పైన, నీ అభివృద్ధి పైన నేను 10 ఏళ్ల పాపాలు కడిగాను పూజ మొత్తుకుంటున్నావు కదా నాయన. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, నీ అభివృద్ధి మీద, నీ నాయకుడి మీద, నీ ప్రజాపాలన మీద నమ్మకం ఉంటే రాజీనామా పెట్టు. ఉప ఎన్నిక తీసుకున్నా, నేను పోటీ చేస్తా, నువ్వు పోటీ చేయి. ఎవరైనా నేను ఓడిపోతే నేను నీకై కొమ్ము కాస్తా అని చెప్పి రాజకీయ సందేశం తీసుకుంటాను కూడా చెప్పి మా వినయ్ భాస్కర్ గారు సవాల్ చేస్తే మీకు వినబడతలేదా? మీకు సోయినదా? తప్పుదోవ పట్టించడానికి దొంగలా తిరుగుకుంటా, ఆ సవాలు స్వీకరించకుండా దొంగలా తిరుగుకుంటా ఈ మీడియా ముందు 4 నెలలకోసారి 3 నెలలకోసారి వచ్చి ఏదో డామ్ నియమని చెప్పిన మాటలు చెప్పొద్దు. తస్మాత్ జాగ్రత్త బిడ్డ. ఎందుకంటే ఇది ప్రజాక్షేత్రం, ప్రజలు ఎన్నుకోమన్నటువంటి ఎమ్మెల్యే నువ్వు. ఏదైనా మాట్లాడటం ముందైనా కావచ్చు, ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే మమ్మల్ని మా దళిత సమాజంగా దానికి ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు న్యాయం చేయించగా దీంతోనే నువ్వు ఏరియాలో తిరుగుతావు. లేకపోతే రానున్న రోజుల లోపల నిన్ను అడ్డుకుంటాం. ఎక్కడికక్కడ మా దళిత సామాజిక వర్గానికి నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క అన్యాయాన్ని, ప్రతి ఒక్క కుట్రను కూడా మేము ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నాం.